నేను పరిశుద్ధాత్మదేవుని అడిగాను, ప్రభా మరి బిరాక్మ గారి కుటుంబానికి మీరు ఏ వర్తమానాన్ని మీరు అందజేయబోతున్నారయ్యా, ఆ కుటుంబంతో మీరు ఏం మాట్లాడబోతున్నారని ప్రభు నేను అడిగాను. అలానే కూడి వస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి ప్రభా, వారి కుటుంబానికి కూడా అవసరమైన వాక్కును, విడుదల పొందే వాక్కును మీరు ఏం మాట్లాడబోతున్నారని నేను ప్రభు పాదసన్నిధిలో కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం లూకా శుభవార్త 24వ అధ్యాయము 2వ వచనం అండి. లూకా శుభవార్త 24వ అధ్యాయము 2వ వచనం. సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండుట చూచి చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నేను పరిశుద్ధాత్మదేవుని అడుగుతున్నాను, ప్రభా ఆ కుటుంబంతో మీరు ఏ వాక్కు ద్వారా బిడ్డలు మీరు బలపరుస్తారు, ఏ వాక్కునిచ్చి బిడ్డలు మీరు జీవముతో నింపుతారని నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి వాక్య సందేశము, సమాధి ముందర ఉండిన రాయి దొర్లించబడుట చూచి. దేవునికి స్తోత్రము కలుగునుగా. సమాధి ముందర ఉన్న రాయి దొర్లించబడి ఉండుట చూశారు. ఏంటి దానికి అర్థం ఏంటంటే, ప్రభుని సిలువేసి ప్రభుని సమాధిలో పెట్టి ఆ సమాధి ముందర ఒక రాయిని తొలిపించారు. ఆ సమాధి ముందర ఒక రాయిని అడ్డముగా ఉంచారు. ప్రభువుకి లోకానికి ఆ రాయిని ఒక అడ్డముగా పెట్టేశారు. ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, సమాధి ముందర ఉన్న రాయి తొలగించబడింది. ఆ రాయి ఎటువంటి రాయో తెలుసా అండి? ఆ రాయి ఎటువంటి రాయో తెలుసా? వాక్యములోనికి వెళితే మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనం. సమాధి ముందర ఉన్న రాయి ఎటువంటి రాయో అక్కడ భక్తుడు చెప్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అదిగో ఆ రాయి ఎలా ఉందటండి? పెద్దది. ఆ రాయి ఎంతో పెద్దది. సమాధి ముందర ఉన్న రాయి ఎంతో పెద్దది. ప్రభు జీవం బయటికి రాకుండా, ప్రభు ప్రత్యక్షం అవ్వకుండా, ఆయన జీవము జనములలో ప్రొడ్యూస్ అవ్వకుండా ఒక రాయి అపవాదిగాడు తొలిపించి ఉంచాడు. ప్రభువు లోకానికి పరిచయం అవ్వకుండా, ఆయన పునరుద్ధరణ శక్తి కుటుంబాలలో పనిచేయకుండా, ఆయన సంకల్పం, ఆయన చిత్తము జరగనివ్వకుండా అపవాది ఒక పెద్దదైన రాయి తొలిపించి పెట్టాడు. ఇంకా మీరు చూస్తే ఆ రాయి మీద ఒక ముద్ర కూడా వేయబడి ఉందని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనాన్ని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. అదిగో ఆయన సమాధి ముందర ఒక రాయి ఉంది. ఆ రాయి ఎటువంటిదంటే ఎంతో పెద్దది. ఆ రాయికి రాజముద్ర కూడా వేయబడింది. అంటే ఈ సమాధిని ఎవడు ముట్టుకోవడానికి వీల్లేదు, ఈ సమాధి దగ్గరికి ఎవడు రావటానికి వీల్లేదు, ఈ సమాధిని ఎవడు చూడటానికి వీల్లేదు, ఈ సమాధిని ఎవడు మధులో తలుచుకోవడానికి వీల్లేదు, అసలు సమాధిని టచ్ చేయడానికి వీల్లేదని రాజముద్ర ఆ రాయి మీద వేయబడింది. ఇంకో విషయం మీకు చెప్పినా, అది ఎంతో పెద్దదన్నాం కదండి. ఆ రాయి ఎంతో పెద్దదన్నాం. అయితే తెల్లవారుజాముగా ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. వారు మాట్లాడుకుంటున్న మాట చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని. అదిగో ఆ రాయి ఎంతో పెద్దది. ఇక్కడ వైపు చూడండి, ఆ రాయి ఎంతో పెద్దది. అయితే సుగంధ ద్రవ్యాలు పట్టుకొని కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని చూసి అనుకుంటున్నారు, ఎవడు ధరించగలడు ఈ రాయిని? ఈ రాత్రి ఎవడు ధరించగలడు? ఎంత పెద్దగా ఉంది ఈ రాయిని, ఎవడు ధరించగలడు? ఎవ్వడూ ధరించలేడు. నీకై నువ్వు ధరించుకోలేవు. నీకు సహాయం చేయడానికి వస్తున్నాను, దొర్లించడానికి వస్తాను అన్నాడు కూడా దాన్ని దొర్లించలేడు. అంత పెద్ద రాయి సమాధి ముందర తొలిపించాడు అపవాదిగాడు. ఆ రాయి పెద్దదైన రాయి సమాధి ముందు పెట్టడమే కాకుండా ఆ రాయి మీద ఒక ముద్రను వేశాడు, ఒక రాజముద్రను వేశాడు. దాన్ని ఎవడు పెట్టుకోకూడదు, దాన్ని ఎవడు చూడకూడదు, ఆ పరిసర ప్రాంతాలకు ఎవడు రాకూడదని ఒక రాజముద్ర ఆ రాయి మీద పెట్టబడింది. అంతేకాదు ఆ రాయి పెద్దదిగా
వారు తొలిపించలేడు, వారు తోసేయలేడు, ఇంకొకటి కూడా వచ్చి తొయ్యలేనంత పెద్దదైన రాయి. మీరే చూసారు మార్కు సువార్తలో, ఈ రాయిని ఎవడు దొర్లించగలడు, ఈ పెద్దదైన రాయిని ఎవడు దొర్లించగలడు, ఈ సమూహంతో కూడిన రాయిని ఎవడు దొర్లించగలడు, ఇన్ని కిలోలు ఇన్ని కేజీలు ఉన్న ఈ రాయిని ఎవడు దొర్లించగలడు? ఎవ్వడు దొర్లించలేడు. ప్రైజ్ చెప్పండి. ఎవ్వడు దొర్లించలేడండి. యేసు ప్రభు జీవాన్ని, యేసు ప్రభు ప్రత్యక్షతని, యేసు ప్రభు ప్రణాళికని, యేసు ప్రభు చిత్తాన్ని నీ జీవితంలో జరగనివ్వకుండా అపవాది కాడు పెద్దదైన రాయిని అడ్డుగా పెట్టేశాడు. ఆయన శక్తిని పొందుకోనివ్వకుండా, ఆయన కార్యములు చూడనివ్వకుండా, ఆయన ప్రభావములను పొందుకోనివ్వకుండా, ఆయన శక్తిలో ఉన్న ఆ మకరందాన్ని ఆస్వాదించకుండా అపవాది కాడు పెద్దదైన రాజముద్ర వేయబడిన ఎప్పుడు దొర్లించలేని రాయిని నీకు అడ్డుగా పెట్టేశాడు. ఇంకా ఆయన శక్తి నీ మీదకి ఎలా వస్తుంది, ఆయన కార్యాలను ఎలా చూస్తావు, ఆయన చిత్తం నీ మీద ఎలా నెరవేర్చబడుతుంది, ఆయన ప్రణాళికని బిడ్డల పట్ల ఎలా నెరవేర్చబడుతుంది, నువ్వు అనుకున్నది నీ జీవితంలో ఎలా జరుగుతుంది. క్రీస్తు ప్రత్యక్షత ఆపేసే పెద్దదైన రాయి అపవాదిగాడు కల్పించాడు. నీ జీవితంలో స్వస్థతను పొందుకోనివ్వకుండా ఒక పెద్దదైన రాయిని అపవాది తొలిపించి పెట్టాడు. నీ జీవితంలో శుభకార్యాలు జరగకుండా అపవాది పెద్దదైన రాయిని తొలిపించి పెట్టేశాడు. వారు అంటున్నారా, స్త్రీలు అంటున్నారా, మాట పట్టుకోండి, ఈ రాయిని ఎవడు మా కొరకు దొర్లించును. చూడండి, కొన్ని ఉంటాయండి, నీకు నీవే దొర్లించుకోలేని రాయి. ఎవరన్నా వచ్చి నీకు సహాయం చేద్దామని వచ్చినా వారు కూడా దొర్లించలేని, వారు కూడా నీకు హెల్ప్గా ఉపయోగపడని రాయిని అపవాదిగాడు పెట్టేశాడండి. నీ వల్ల కాదు, నీకు సహాయం చేస్తానని వచ్చిన వాళ్ళ వల్ల కూడా కాదు. అంత బలమైన రాయండి. ప్రభువుని చూడకుండా, ఆయనని ఆస్వాదించకుండా, ఆయన శక్తిని పొందుకోనివ్వకుండా, నీ జీవితంలో కార్యములు జరగనివ్వకుండా, దేవుని ప్రత్యక్షత నీ జీవితంలో నెరవేర్చబడకుండా, దేవుని ప్రణాళిక నీ బిడ్డల పట్ల నీ పట్ల నెరవేర్చబడకుండా, నీ పరిచర్య జీవితం ముందుకు కొనసాగకుండా, నీ ఆధ్యాత్మిక ఆత్మీయ ఆర్థిక స్థితి డెవలప్ అవ్వకుండా అపవాదిగాడు పెద్ద రాయి పెట్టేశాడండి. క్రీస్తు పునరుద్ధానాన్ని ఆపేసేసాడు వాడు. క్రీస్తు పునరుత్థానము నీ జీవితంలో పని చేయకూడదని, ఆయన వెలుగు నీ జీవితం మీద రాకుండా ఉండాలని, నువ్వు ఆ చీకట్లోనే సావాలని, నువ్వు ఆ పనికి మన పాపములోనే సావాలని, ఆ లోకములోనే సావాలని, ఆ అప్పుల్లోనే నువ్వు కూరుకుపోవాలని ఒక రాయి అపవాదిగాడు పెట్టేశాడు. ఆ రాయి ఎక్కడ తొలగించబడుతుందో, ఆ వెలుగు ఎక్కడ నీ మీదకి వస్తుందో, ఎక్కడ నువ్వు బాగుపడిపోతావో, ఎక్కడ ఆయన శక్తిని పొందుకుంటావో, ఎక్కడ అప్పులు తొలగిపోతాయో, ఎక్కడ ఆర్థికాలు లెగిసిపోతాయో, ఎక్కడ స్వస్థత పొందుతావో, ఎక్కడ పరిచయం చేసేస్తావో, ఎక్కడ ప్రభు ప్రణాళికను తెలుసుకుంటావోనని అపవాదిగాడు ముందలే వాడు జాగ్రత్త పడ్డాడు. ఒక పెద్ద రాయి ఆయనకి నీకు మధ్యలో అడ్డుగా ఉండిపోయింది. అందుకే నువ్వు ఎన్ని నెలలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు సమాధానం రాకుండా, ఆ ప్రార్థన నెరవేర్చబడకుండా, నీ ప్రార్థనకి కొసరంతో కూడా ఏమీ జరగట్లేదు. మీరు అనొచ్చు, అయ్యగారు కొన్ని సంవత్సరాల నేను ప్రార్థన చేస్తున్నాను, కొంచెం అన్న కదలలేదండి, కొంచెం అన్న దొరలేదండి. ఈ రాయి ఏంటండి ఎంత పెద్దగా ఉంది, ఈ రాయి ఏంటండి ఎవరు సహాయానికి పిలిచినా సరే నా బాధను ఎవడు తీర్చలేకపోతున్నాడు, ఈ రాయిని ఎవడు తొలగించలేకపోతున్నాడు. ఏంటండి అయ్యగారు అంటే, ఈ రోజున అపవాది నీకు నీ అంతటగా అవనివ్వట్లేదు. పోనీ హెల్ప్ చేద్దామని వచ్చేవాడి ద్వారా కూడా అవ్వట్లేదు నీ పని, నీ ప్రార్థన ద్వారా కూడా అవ్వట్లేదు. పోనీ 10 మంది నీకు కలిసి ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థన ద్వారా కూడా అవ్వట్లేదు. ఏంటయ్యా అంటే, అది వాక్యం సెలవిస్తుంది, వాడు పెద్దదైన రాయిని తొలిపించాడు. అపవాదిగాడు. వాళ్ళు అంటున్నారు, మేము దొర్లించలేము, దీన్ని ఎవరు దొర్లిస్తాడు? మరి దొర్లించే మనగాడు లేడు. ఆ రాయిని ఎవడు దాన్ని దొర్లించలేడు, మేమే దొర్లించలేకపోతున్నాం. ఇక ఎంతమంది పురుషులు వచ్చినా దాన్ని దొర్లించలేడు అని అర్థం అండి. ఆ స్త్రీలు మాట్లాడుకుంటారు ఒకరితో ఒకరు. నీ ప్రార్థన ద్వారా పని అవ్వట్లేదు, పోనీ వేరే వాళ్ళ ప్రార్థన సహాయానికి పిలుచుకున్న వారి ప్రార్థన ద్వారా కూడా పని అవ్వట్లేదు. నువ్వు అభిషేకం పొందుకోవడానికి నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు, నీ వల్ల కావట్లేదు. నీతో పాటు కలిసి 10 మందిని కూడా చేర్చుకుని ప్రార్థన చేర్చుకుంటున్నావు, వాళ్ళ వల్ల కూడా కావట్లేదు. మరి ఏంటి? ప్రభు జీవాన్ని నువ్వు ఎప్పుడు పొందుకోవాలి? ఆయన ప్రణాళిక నీ మీదకి ఎప్పుడు రావాలి? ఆయన యొక్క కృప నీ మీద ఎప్పుడు దిగి రావాలి? ఆ ప్రత్యక్షత నీ మీద ఎప్పుడు అంటే, ఈ రాత్రి దేవుడు ఆ రాయిని పొరలించబోతున్నాడు. ఎవరి వల్ల కాదండి, ఈ భూప్రపంచం మీద ఆ రాయిని పొరలించడం
ఎవడి వల్ల కాదు, అది పరిశుద్ధాత్మ జీవము ఆ రాయిని కన్నుకొని బయటికి రాబోతుంది. లోపల పునరుద్ధార జీవం ఉన్నది, లోపల పునరుద్ధార శక్తి ఉన్నది. ఆ పునరుద్ధార శక్తి, ఆ పునరుద్ధార జీవము ఈ గట్టుగా కనిపించిన రాత్రి, ఈ రాత్రి వెలిగించబోతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఒకటి గుర్తుపెట్టుకో, ఎంతమంది జీవితంలో శుక్రవారం ఉందో అంతమంది జీవితంలో ఆదివారం కూడా ఉంటుంది. మీకు అర్థం కాలేదనుకుంటాను. ఎంతమంది జీవితంలో గుడ్ ఫ్రైడే ఉంటుందో అంతమంది జీవితంలో ఈస్టర్ ఉంటుంది. ఎంతమంది జీవితంలో సమాధిలోకి వెళ్ళిపోయి నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండి నిందలు పడి అవమానాలు పడుతున్నారో, ఎంతమంది బాధను తాడుకోలేక ఇదిగో శుక్రవారం అంటే అనుభవం ఏంటో తెలుసా? నిందల అనుభవం, అవమానాల అనుభవం, చెరలోకి వెళ్ళిపోయే అనుభవం, సమాధిలోకి వెళ్ళిపోయే అనుభవం, చీకట్లోకి వెళ్ళిపోయే అనుభవం. అటువంటి అనుభవాల్లో ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది ఆదివారపు అనుభవములని కూడా మీరు రాబోతున్నారు. అంటే పునరుత్థాన అనుభవము, పునరుత్థాన అనుభవము. ఈరోజు దేవుడు ఎందుకో ఈ మాట మీకు చెప్పమని చెప్తున్నారండి. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు ఈ మాట. ఎంతమంది జీవితంలో గుడ్ ఫ్రైడే ఉందో అంతమంది జీవితంలో ఈస్టర్ వస్తుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈస్టర్ అనేది వారి జీవితంలో ఉంటుంది. గుడ్ ఫ్రైడే ఫస్ట్ ఉండాలంట మన జీవితంలో. ఇక్కడ కూర్చున్న అందరి జీవితంలో గుడ్ ఫ్రైడే ఉంది. అవమానాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, భయంకరమైన దెబ్బలు ఉన్నాయి, భయంకరమైన చీకట్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ గుడ్ ఫ్రైడే. అవన్నీ మన జీవితంలో ఉన్నాయి. ఒకటి గుర్తు పెట్టుకో, ఈరోజు దేవుని పురుకొల్పే మాట మాట్లాడుతున్నాడు. ఒక పునరుత్థాన శక్తిని ఈ రాత్రి నువ్వు పొందుకోబోతున్నావు. ఈ అవమానాల గుండా, ఈ శ్రమల గుండా, ఈ నిందల గుండా, ఈ అప్పుల గుండా, ఈ చీకట్లోకి వెళ్ళిపోయిన నీతో నా ప్రభు ఏమంటున్నారు తెలుసా? ఎప్పుడూ తొలగించలేనటువంటి ఆ రాయిని నీకు నీ వల్ల అవ్వట్లేదు, వచ్చినోడి వల్ల కూడా అవ్వట్లేదు. ఈ రోజున పునరుత్థాన శక్తి ఆ రాయిని పెగిలించుకుంటా ముందుకు రాబోతుంది. దేవుడు నిజంగా ఒక ప్రవచనాత్మకమైన మాట నాతో మాట్లాడాడు. జయరాజు, నీ వల్ల కానిది, జనముల వల్ల కానిది, మీ కుటుంబం వల్ల కానిది, మీ బంధువుల వల్ల కానిది, సమాజం వల్ల కానిది ఈ రోజున పునరుత్థాన శక్తి వల్ల జరగబోతుంది. పునరుత్థాన శక్తి వాళ్ళు అనుకుంటున్నారండి, పెద్ద అపవాది కూడా అనుకుంటున్నాడు, పెద్ద రాయి పెట్టేశాను, ఎప్పుడూ దొర్లించలేని రాయి, ఎంత 100 మంది వచ్చినా దొర్లించలే రాయిని పెట్టేశానని వాడు ఉత్సాహపడుతున్నాడు. అయితే యేసు ప్రభువు వారు 3వ రోజున ఇంకా తెల్లవారక మునిపే ఒక బలమైన శబ్దము సమాప్తిలో నుంచి బయటికి వినపడింది. మృత్యువుని గెలిచి తిరిగిన లెగిచిన దేవుడు ఆ రాయిని పక్కకు తొలగించవేశాడు. సమాధి గుండెలను చీల్చివేసిన దేవుడు ఆ రాయిని తొలగించి వేశాడు. ఈరోజు నేను చెప్తున్నాను, వాడు ఎంత పెద్ద రాయి అయినా నీ కుటుంబానికి పెట్టనివ్వు అయ్యా. ఆయన సంకల్పం ఏంటో తెలియట్లేదయ్యా, ఆయన చిత్తం ఏంటో తెలియట్లేదయ్యా, పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతున్నానయ్యా, అసలు దేవుని కార్యాలు నేను పొందలేకపోతున్నానయ్యా. అందరూ నాతో వచ్చిన వాళ్ళందరూ దేవుని కార్యాలు పొందుకుంటున్నారు, నేను ఎందుకు పొందలేకపోతున్నాను? అందరికీ దేవుని ప్రణాళిక తెలుస్తుంది, నాకెందుకు తెలియట్లేదు? నా బిడ్డల ప్రణాళిక ఎందుకు తెలియట్లేదయ్యా? అందరి బిడ్డల ప్రణాళిక తెలుస్తుంది కదా. నా బిడ్డల ఉద్దేశం ఏంటి? అసలు దేవుని పట్ల మేము ఎలా ఉన్నామో మాకు తెలియట్లేదయ్యా. ఆయన శక్తిని పొందుకోలేకపోతున్నాం. చర్చకు వస్తూనే ఉన్నాం కానీ పరిశుద్ధాత్మను అనుభవించలేకపోతున్నామయ్యా. ఆయన కార్యాలు చూడలేకపోతున్నామయ్యా. మిరాకిల్స్ మా జీవితంలో జరగట్లేదయ్యా. అద్భుతాలు మేము అనుభవించలేకపోతున్నామయ్యా. కారణం ఏంటయ్యా అంటే ఒక పెద్ద రాయి అపవాదిగాడు తొలిపించి పెట్టాడు. ఈరోజు రాత్రి నీకు పని చెప్పట్లేదు, ఎవడికి పని చెప్పట్లేదు. ఆ పునరుద్ధాన శక్తి తన్నుకొని బయటికి రాబోతుంది. ఆ రాయిని దొర్లించబోతుంది యేసునామములో. రాత్రి క్లియర్గా దేవుని ప్రణాళిక నీ పట్ల బయలుపరచబడబోతుంది. క్లియర్గా ఆయన చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోబోతున్నావు. క్లియర్గా అసలు ఏమి వల్ల కావట్లేదేమో, ఈ రాత్రి ఖచ్చితంగా ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన బలాన్ని, ఆయన కార్యాలను నువ్వు చూసే రాత్రి అని ప్రకటిస్తున్నావు. ఎలాంటిదంట రాయి? ఎలాంటిదని చెప్పాడు ఇక్కడ భక్తుడు? పెద్దది. అక్కడ స్త్రీలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎవడు దొర్లించగలడు ఈ రాత్రిని? ఎవడి వల్ల అవుతుంది? ఇది ఎవడి వల్ల సాధ్యంరా బాబు అంటే అదిగో లోపల ఒక పునరుత్థాన శక్తి ఉంది, దాని ద్వారానే సాధ్యం. ఇక భూప్రపంచం మీద ఎవరిని చూపించలేం.
వీడు దొరికిస్తాడు, వాడు దొరికిస్తాడు. వాడు ఎంత పెద్ద దైవజనుడైనా, ఎంత పెద్ద ఆత్మ ఫలమును కలిగి ఉన్న ఎవరి వల్ల కాదు. అటువంటి బలమైన సాధనముగా వాడు రాత్రిని తొలగించి పెట్టేశాడు. ఆ లోపల ఉన్నదే పునరుద్ధానం. మౌనముగా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు. ఈ రాత్రి బద్దలు చేసుకొని బయటకు వచ్చి పూర్తిగా నీ కుటుంబం మీద ఒక అవగాహన తీసుకురాబోతుంది. అసలు నువ్వేమై ఉన్నావో దేవుడు బయలుపరచబోతున్నాడు ఈ రాత్రి. అసలు జీవితంలో ఎన్నడూ ఎప్పుడు కని విని జరగని కార్యములను ఈ రాత్రి నా ప్రభు జరిగించబోతున్నాడు. ఈ రాత్రి నా ప్రభు చేయబోతున్నాడని ప్రవచనాత్మకముగా నేను ప్రవచిస్తున్నాను. జరగబోతుందంటే ఎందుకంటే పునరుద్ధరణ శక్తి మౌనముగా లేదు. రాత్రి అది రాత్రి పక్కన చేసుకుని బయటకు వస్తుంది. ఆ పెద్దమైన రాత్రి ప్రవహిస్తూ బయటకు వస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఏడుస్తూనే సచ్చావు నీ జీవితంలో. ఏడ్చిన బ్రతుకు, ఏడ్చిన స్థితి, ఏడ్చిన గమ్యం, ఏడ్చిన వ్యవహారమని నీకు అర్థము కాకుండా ఉంది. ఈ రాత్రి అండి ఒక వెలుగుకరమైన జీవితాన్ని, ఒక శుభప్రదమైన అనుభవాన్ని, ఒక అద్భుతాలతో కూడిన చరిత్ర నీ జీవితం నీ రాత్రి నుంచి మొదలవుతుంది. నమ్మిన వారి చేతులు గట్టిగా బిగ్గరగా దేవుడు హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఓకే, మొట్టమొదటి పాయింట్ చెప్పేశాను. ఆ రాయి ఎంతదంట? పెద్దది. ఆ రాయిని ఎప్పుడూ తొలగించలేడు, కానీ పునరుద్ధాన శక్తి ఆ రాయిని తొలగించబోతుంది. ఇక రెండవది, ఆ రాయి మీద ఏముందంట? రాజముద్ర ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఆ రాయి మీద ఏముంది? రాజముద్ర. అంటే ఇక ఈ సమాధిని ఎవ్వడు సమాధి దగ్గరకు రావద్దు, ఈ సమాధిని టచ్ చేయడానికి లేదు. ఇక ఈ సమాధిలో ఉన్న వ్యక్తి అంతే సంగతి. ఇక ఈ సమాధి అది ఇదనేసి ఒక రాజముద్ర వేసేసారు. అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, దాన్ని చూడటానికి వీల్లేదు, దాన్ని పట్టుకోవడానికి వీల్లేదు అనేసి ఒక రాజముద్ర వేశారు. చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దైవజనమా. రాజముద్ర అనేది ఆ రాయికి వేసేసారు. నీకు కూడా ఒక ముద్ర పడిపోయింది. నువ్వు చేతగానవడమని, నువ్వు చేతగానిదానివని, నువ్వు పనికిమాలిన జీవితం అని, మీ బ్రతుకులు అంతే. మరి ఎవరెవరు వేశారో నీ మీద నిందలు కానీ నాకు తెలియదు, కానీ ఒక ముద్ర మాత్రం పడిపోయింది మన మీద. వాడి జీవితం అంతే, దాని జీవితం అంతే, దాని సంసారం అంతే, వాళ్ళ బ్రతుకు అంతే, ఇంకా అప్పులు చేసుకుంటూనే వస్తారు, ఇంకా వాళ్ళ జీవితంలో ఏ కార్యాలు జరగవు అని ఎవరైనా అనుంటారు. నిన్ను అనకుండా ఉండరు ఎవరైనా. నువ్వు ఊహ తెలిసిన కాడ నుంచి ఈ రోజు వరకు నువ్వు పని చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, నువ్వు ఎక్కడో ఎవరో మరి నాకైతే తెలియదు ఒక ముద్ర నీ మీద వేసేసారు. నీ పిల్లల పనికి మాలోళ్ళు, ఓ చేతగానోళ్ళు, మీ జీవితం అంతే, మేము చూసావే ఎదిగిపోయాం, మీరు ఎదగరు, మీరు ఆ గుంట్లోనే ఉంటారు, మీ పని అంతే, మీరు అన్ని అసలు మీ జీవితమే అంతే, మీరు బయటికి రారు, మీరు ఎన్నటికి రాలేరు, నీ బిడ్డల ప్రయోజకులు అవ్వలేరు, మా బిడ్డలు చూసామని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను అనుంటారు. ప్రియ దైవజనమా, రాయి మీద ఒక ముద్ర పడినట్టుగా నీ మీద ఒక నింద అనేది ఈ రోజు కూడా తొలగిపోలేదు. నీ మీద ఒక నింద ఉండిపోయింది, నీ జీవితం అంతే అని ఒక ముద్ర వేసేసాడు అపవాదిగాడు. ఒరే నువ్వు చాతగానోడురా అని ఒక ముద్ర వేసేసాడు అపవాది. ఒరే నీ కుటుంబము నువ్వెంత సంపాదించినా చిరిగిపోయిన సంచులో వేయటమేనని అపవాడు ఒక ముద్ర వేసేసాడు. నువ్వెంత ప్రార్థన చేసినా దేవుని అభిషేకం పొందుకోలేమని ఒక ముద్ర వేసేసాడు. నువ్వెంత కన్నీరు కార్చినా నీ జీవితంలో ఒక్క కార్యము కూడా జరగదని ఒక ముద్ర వేసేసాడు. నీ జీవితం పనికి మాలిందని, నీ జీవితం అట్టడుగు స్థానంలో ఉంటుందని, నువ్వు ఆ గోతులోనే సస్తావని, నువ్వు ఆ బయటికి రావని ఎంతమంది నీ బంధువులు, నీ రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, విశ్వాసులు ఎవరెవరు నీ మీద ఎన్ని నిందలు వేశారు, ఎన్ని ముద్రలు వేశారు. రాత్రి దేవుడు తాను మంచి కూడా విడిపించబోతున్నాడు అని చెప్పటంలో ఏ సందేహం కూడా లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడిపించబడి అరణ్యములో 45 సంవత్సరములు వారు తిరుగుచు ఉన్నారు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడి 45 సంవత్సరాలు. 45 సంవత్సరాలు. మీరు అనొచ్చు 40 సంవత్సరాలే కదయ్య గారని. కాదు, 45 సంవత్సరాలు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడి 45 సంవత్సరాలు. వాక్యం సెలవిస్తుంది లాగున చూడండి ఒకసారి, ఆ మాట చూపిస్తాను నేను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం.
యెహోవా ఆ. చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు, అదిగో ఎన్నేండ్లంట 45 సంవత్సరాలు వారు అరణ్య యాత్ర చేస్తూ ఉన్నారు. ఐగుప్తు నుంచి విడిపించబడి బాప్తిజాన్ని పొంది రక్త మాంసములు పాలిభాగస్తులయ్యి చర్చికి వెళ్తున్నారు. 45 సంవత్సరాలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, పాపం నుంచి విడిపించబడ్డారు, ఆ దాసత్వం నుంచి విడిపించబడ్డారు, ఆ రోత జీవితం నుంచి విడిపించబడ్డారు, బాప్తిజం తీసుకున్నారు, రక్షణ పొందారు, తెల్ల వస్త్రాలు వేసుకున్నారు, చర్చకు వెళ్తున్నారు, రక్త మాంసాలు తింటున్నారు. ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు. మీరు నమ్మరు, 45 సంవత్సరాలైనా 45 సంవత్సరాలైనా కొంతమంది ఏమంటారు తెలుసా? ఒరే వీళ్ళు బంధించబడిన వాళ్ళు కదరా, వీళ్ళు ఐగుప్తు జనంగా, ఐగుప్తు కింద దాసత్వం చేసిన వాళ్ళు కదా, వీళ్ళు ఐగుప్తు కింద పుడుగులు చేసిన వాళ్ళు కదా. చూడండి, వాళ్ళు రక్షించబడి మారు మనసు పొంది 45 సంవత్సరాలైనా ఇంకా వాళ్ళ మీద నింద పోలేదండి. వినండి ప్రియదైవజనం, వాళ్ళు రక్షించబడి మారు మనసు పొంది రక్త మాంసాల్లో పాలుభాగస్తులు అవుతున్నా ఇంకా వాళ్ళ మీద నింద పోలేదు. ఇదిగో చూడండి, వాళ్ళు ఆయా మజిలీలు, అసలుకి ఐగుప్తులో నుండి విడిపించబడి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యమందు ప్రయాణం చేస్తూ వెళ్తున్నటువంటి మజిలీలు ఎంత సంతోషముగా ఎంత ఆనందముగా ఉంటాయో. ఒక్కొక్క మజిలీ ఒక్కొక్క అనుభవాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. ఎర్ర సముద్రం దగ్గర ఒక అనుభవం ఉంటుంది, మారా అనుభవం ఒకటి ఉంటుందండి. అసలుకి ఇక చెప్పుకుండా పోతే ఒక అనుభూతులండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా సరే కొంతమంది అంటున్నారు, ఒరే వీళ్ళు ఇదిగో ఐగుప్తులో బానిసత్వం ఉన్నవారు వీళ్ళే, ఇదిగో ఐగుప్తులో బూడుగుం చేసిన వాళ్ళు వీళ్ళే, ఇదిగో ఫరో కింద నలిగిపోయిన వాళ్ళు వీళ్ళే, ఇదిగో అప్పుల కింద ఉన్నవారు వీళ్ళే, ఇదిగో వ్యసనం కింద ఉన్న వాళ్ళు వీళ్ళే, ఇదిగో లోకం కింద ఉన్నవారు వీళ్ళే, ఇదిగో పాపం చేసిన వాళ్ళు వీళ్ళే, ఆక్రమణ చేసిన వాళ్ళు వీళ్ళే, ఆ చెడుతనం చేసిన వాళ్ళు వీళ్ళేనని ఎక్కడికి పోయినా ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన నింద పోలేదంట. వినండి, 45 సంవత్సరాలండి వాళ్ళు ఆ బానిసత్వం నుంచి విడిపించబడి, 45 సంవత్సరాలండి ఆ పాపం నుంచి విడిపించబడి, 45 సంవత్సరాలండి ఆ లోకం నుంచి విడిపించబడి, 45 సంవత్సరాలండి అక్రమం నుంచి విడిపించబడి, ఈ రోజు కూడా నిందపోలేదండి. ఈ రోజు కూడా వాళ్ళు ఎక్కడికి పోయినా, అరే నువ్వు ఆ పని చేసావు కదా ఆ రోజు అంటున్నారండి. ఈరోజు 45 సంవత్సరాల క్రితం నువ్వు బానిసత్వం ఉన్నావు కదా, 45 సంవత్సరాల క్రితం నువ్వు బూడుగం చేసావు కదా, 45 సంవత్సరాల క్రితం నువ్వు ఒక్కళ్ళ కింద ఉన్నావు కదా, 45 సంవత్సరాల క్రితం నువ్వు పాపం చేసావు కదా అని ఎక్కడికి పోయినా వాళ్ళు నిందిస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళు నిందిస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళ మీద ముద్ర వేస్తున్నారు, వాళ్ళ మీద ముద్ర వేస్తున్నారు. వినండి, నువ్వు రక్షించబడ్డావు, మారు మనసు పొందావు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు, 10 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. ఇంకా నీ మీద ఎందుకు తొలగలేదు, ఇంకా నిన్ను ఆ వ్యక్తిలాగా చూస్తున్నారు, ఇంకా ఆ తప్పుడు ఉద్దేశంతోనే చూస్తున్నారు, ఇంకా తప్పుడు స్వభావాలతోనే చూస్తున్నారు, ఇంకా నీ మీద నిందలు మోపుతూనే ఉన్నారు. కానీ నువ్వు రక్షించబడి మారు మనసు పొంది దేవుళ్ళకి వచ్చి రక్తమాంసాలు తింటున్నా సరే నీ మీద ముద్ర వేయటం జనాలు ఆపలేరు. ప్రియజనమా, ఈ రోజున నీ మీద ఆ ముద్ర దేవుడు ఎలా తీయబోతున్నాడో నేను ఒక విషయం మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును నీ మీద ఉండకుండా దొర్లింపవేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలని పేరు. చేతులకు ప్రభుకు మంచి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే గిల్గాలకు వచ్చారో, వినండి, ఎప్పుడైతే గిల్గాలకు వచ్చారో గిల్గాలు దగ్గర ఇశ్రాయేల్ అవమానాన్ని దేవుడు దొరిలింపజేశారు. అలా ఐగుప్తు నుంచి రాగానే వాళ్ళ అవమానం తొలగించబడలేదు, వాళ్ళ ముద్రలాగే ఉంది. వారు లోకం నుంచి వచ్చి మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్తమాంసములు పాలుభాగస్తులైన రోజు నుంచి గిల్గాలకు వచ్చిందాకా జనాలు ఇదిగో వీడు అది చేశాడుగా, ఇది అంతకుముందు అది చేశాడు, ఇంతకుముందు ఇది చేసింది అని అంటూనే ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే గిల్గాలు అనుభవానికి వచ్చారో, ఎప్పుడైతే గిల్గాలు అన్న ప్రదేశానికి వచ్చారో అక్కడ ఐగుప్తు అవమానాన్ని దేవుడు దొర్లింపజేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దొర్లింపజేసేసాడు. ప్రతి ఒక్కరికి ఈ రాత్రి గిల్గాలు అనే అనుభవం ఉండాలి. ఎప్పుడైతే నేను గిల్గాలకి రాత్రి వస్తామో ఖచ్చితంగా నీ నింద నిమిషాల మీద దేవుడు దొర్లింపజేస్తాడు. ఆ ముద్ర
ఏదైతే ఉందో నువ్వు పనికి మాలోడువని, చాతగందనవని, నీ కుటుంబం అంతేనని, నీ బిడ్డలు అలాంటి వాళ్ళేనని, నీ కుటుంబం ఎదగదని, ఇవన్నీ ఉన్నాయి చూసావా? ఈ రాత్రి గనక నువ్వు ఎక్కడికి వస్తే దేవుడు దొరిలింపజేస్తాడు? గిల్గాలులోనికి నువ్వు వస్తే, గిల్గాలు అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవా ఐగుప్తు నిందను అవమానాన్ని తొలగించను అని అర్థం అండి. అయ్యగారు మేము గిల్గాలకు వచ్చామని ఎలా తెలిసిద్ది? మేము గిల్గాల్లో ఉన్నామని ఎలా? సరే, మీరు గిల్గాలకు రమ్మంటున్నారు, ఈ రాత్రి వచ్చామని ఎలా తెలిసిద్ది అంటే దానికి కూడా ఒక మాట నేను చెప్తాను. మీరు గిల్గాలకు వచ్చారు అని ఎలా తెలిసిద్ది అంటే, గిల్గాలులో ఒక సందర్భం జరిగింది ప్రియజనమా. ఏంటంటే గిల్గాలుకు ఇజ్రాయేల్ ప్రజలు వచ్చిన తర్వాత అక్కడ సున్నతి చేయబడింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. గిల్గాలులో సున్నతి చేయబడింది. మానవుల యొక్క, పురుషుల యొక్క శరీర భాగాలలో దేవుడు అవసరం లేనిది, హేయమైనది తెంపి అవతల వేయమన్నాడు. గిల్గాలులో ఇశ్రాయేలు ప్రజలు సున్నతి చేయబడ్డారు. పురుషుల యొక్క గోప్యాంగ చర్మమును కత్తిరించి అవతల పడేమన్నాడు ప్రభు. మీరు సున్నతి చేయబడాలి అని ప్రభు చెప్పారు. వాళ్ళు ఎక్కడ సున్నతి చేయబడ్డారంటే గిల్గాలులో వారు సున్నతి చేయబడ్డారు. అందుకే దేవుడు ఐగుప్తు అవమానాన్ని, ఆ ముద్రను దేవుడు దొరికింపజేశాడు. పాత నిబంధన గ్రంథ ప్రకారము సున్నతి ఆ రకంగా చేయబడింది. మరి కొత్త నిబంధన గ్రంథ ప్రకారం సున్నతి అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలయ్య కొలస్సీ పత్రికలో మాట్లాడుతూ అంటారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. పాత నిబంధన గ్రంథంలో సున్నతి అంటే మా పురుషుల యొక్క గోప్యాంగ చర్మమును తొలగించడం. మరి కొత్త నిబంధన గ్రంథం ప్రకారం సున్నతి అంటే ఏంటి? మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన, అదిగో మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, అదిగో శరీరేచ్ఛలనే స్వభావాన్ని మనము విసర్జించాలి, దాన్ని మనం కత్తిరించాలి. అది గిల్గాలు అనుభవం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అయ్యగారు నేను గిల్గాలులో ఉన్నానని ఎలా తెలిసిందంటే నువ్వు శరీరేచ్ఛలని ఖర్చాయి. శరీరేచ్ఛలని ఉండకూడదు. శరీరేచ్ఛలంటే మీకు తెలిసినవే, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా శరీరాశ, ఇవన్నీ కూడా శరీరేచ్ఛలే. పాపాన్ని, టెంప్టేషన్ తెచ్చేవన్నీ కూడా శరీరేచ్ఛలే. ఈ శరీరేచ్ఛలను కనుక నువ్వు కత్తిరించి పడేస్తే తరతరాలుగా నీ మీద పడుతున్న ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్రను దేవుడి రాత్రి తొలగించి వేస్తాడు, వర్ణింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వర్ణింపజేస్తాడు. ప్రియజనమా, పెద్దదైన రాయి దొర్లించబడుతుంది. ఆ రాయి మీద ఉన్న ముద్ర కూడా దొర్లించబడుతుంది. అంటే నీ మీద పడిన నింద, అవమానము దొర్లించబడుతుంది. ఎప్పుడు? గిల్గాలుకు వచ్చినప్పుడు. గిల్గాలు అంటే అర్థం ఏంటి? శరీరేచ్ఛలనే స్వభావాన్ని విసర్జించాలి, కత్తిరించాలి. శరీరేచ్ఛలు నీలో ఉండకూడదు. నేత్రాశ, జీవపు డంబము, శరీరాశలు ఉండకూడదు. టెంప్టేషన్స్ ఉండకూడదు. పాపాన్ని కురుకొల్పే అటువంటి కణజాలు, బీజాలు ఉండకూడదు. పాపాన్ని రేపేటువంటి ఒక ఆలోచన, పాపాన్ని రేపేటువంటి టెంప్టేషన్స్ తీసుకొచ్చేటువంటి ఆ బీజాలు నీ శరీరంలో ఉండకూడదు. ఎప్పుడైతే దానిని కట్ చేసి అవతల పడేస్తావో, శరీరాశ అనే స్వభావాన్ని ఎప్పుడైతే కత్తిరించి నువ్వు దూరం పెడతావో, గిల్గాలులో ఇశ్రాయేలు ప్రజలు గోప్యాంగ చర్మాన్ని కత్తిరించి పడేసిన తర్వాత ఆ యొక్క ఐగుప్తు అవమానాన్ని, ఆ నిందను దేవుడు తొలగింపజేశాడు. మరి ఈ రాత్రి గనక ఆ శరీరాశను, ఈ రాత్రి గనక ఆ శరీరేచ్ఛను కనుక నువ్వు కత్తిరించి పడేయగలిగితే ఖచ్చితంగా నీ నిందను కూడా దేవుడు దొర్లింపజేస్తాడు అని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు. అయ్యగారు, నిందను దేవుడు ఎలా తొలగిస్తాడు అంటే, ఒక ఆమె నిన్నందే నీకు చేత కాదు అని అందనుకుందాం, నీకు చేత కాదే అని అందనుకుందాం. రేపటి నుంచి నువ్వు పని చేస్తుంటే, నీకు చేత కాదు కదా, ఎలా చేస్తున్నావు? నీకు చేత కాదు కదా, నీ పనిని ఎలా చేసావు? చూసారా? నీకు చేత కాదు అన్నదే, నీకు చేత కాదు కదా, ఈ పని ఎలా చేస్తావు అన్న స్థితిలోనికి ఆ నోటిని ప్రభు తీసుకొస్తారు. ఈ పని భలే చేసావే, ఈ పని భలే ముగించావే, నీకు చేత కదా అనుకున్నానుగా నేను, నీకు ఈ పని నీకు అసలు అప్పదనుకున్నానుగా, భలే చేస్తున్నావే అంటారు రేపటి నుండి. అంటే నింద తొలగిపోవడం అని అర్థం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. బాబు, నీకు అభిషేకం రాదనుకున్నానే, భలే పొందుకున్నా, నింద తొలగిపోవడం అంటే నీవు శరీరేచ్ఛలను వదిలిపెట్టు.
జనాలు ఏ నోటికైతే నిన్ను దూషించారో, ఏ నోటికైతే నీకు ముద్ర వేశారో అదే నోటితో నిన్ను పొగడబోతున్నారు. రేపటి నుంచి ఆ కార్యం జరగబోతుంది. నువ్వేం చేయాలి? గిల్గాలుకు రావాలి అనండి గట్టిగా ఒకసారి అందరూ. ఎలా తెలిసింది అయ్యగారు గిల్గాలకు వచ్చామని? ఎలా తెలిసింది గిల్గాలకు వచ్చామని? తెలియదా మీకు? గిల్గాలకు వచ్చామని ఎలా తెలుస్తుంది? వెనకాల చెప్పరండి, అటు చూస్తారండి సాగుబడి చేసే వాళ్ళకి నా వైపు అటు చూడొద్దని చెప్పాను. వశీకరణ వేసేటట్టు ఎన్నిసార్లు చెప్పండి, వెనకాల చెప్పండి. ఎలా తెలిసింది నువ్వు గిల్గాలకు వచ్చావు? ఇప్పుడు బెరాకా గారి ఇంటికి వచ్చావని ఎలా తెలుస్తుంది? వీళ్ళ ఇంటికి ఇక్కడే ఉంది, ఆమె అక్కడే ఉంది తెలుస్తుంది. వీళ్ళ ఇంటికి వచ్చామని తెలుస్తుంది. మరి గిల్గాలకు వచ్చామని ఎట్ట తెలుస్తుంది? ఏమన్నా రైల్వే స్టేషన్ వెళ్ళి టికెట్ తీసుకుని గిల్గాలని ఊరు ఎక్కడ ఉందో వెళ్ళాలా? ఏమైనా ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళాలా? గిల్గాలకు వచ్చామని ఎలా తెలుస్తుంది చెప్పండి? మీకు ఇది అర్థమవుతేనే మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. నోరు తెరిస్తేనంటే నోటిని దేవుడు అంట నింపుతాడంట. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నోరు మూసుకొని ఉంటే దేవుడు ఏ కార్యం మన జీవితంలో చేయడు. మరి ఎలా తెలుస్తుందో చెప్పండి గట్టిగా. ఎలా తెలుస్తుంది? గిల్గాలకు వచ్చామని ఎలా తెలుస్తుంది? అసలు వెనకోళ్ళు అసలు చెప్పట్లా, కూర్చోళ్ళు అయితే బొమ్మలే అసలు మాట్లాడట్లా. శరీరేచ్ఛలు విడిచిపెట్టాలి, విసర్జించాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. గిల్గాలు అనుభవం ఎవరికైతే ఉంటుందో, గిల్గాలకు వచ్చామయ్య గారు అని ఎవడు చెప్పగలడో తెలుసా? శరీరేచ్ఛలన్నీ కత్తిరించి అవతల పడే టెంప్టేషన్ తీసుకొచ్చి పాపాన్ని రేపుతున్న ప్రతి బీజాన్ని కత్తిరించి అవతల పడేస్తున్నాడు. గిల్గాలకు వచ్చినాడు యొక్క నిందను ఘనతగా మార్చబడతాడు. అవమానాలకు పూదండ దేవుడు వేయబోతున్నాడు. ప్రతి నోరు నీకు పొగడబోతుంది, ప్రతి నోరు నీకు శాశ్వతపడబోతుంది, ప్రతి చేతులు నీకు నమస్కరించబోతున్నా వేస్తున్నాము. నేను ప్రవచిస్తున్నానంటే వస్తున్నాము. రాత్రి ఏం చేయబోతున్నాడు దేవుడు? పెద్దదైన రాయిని నీ వల్ల కూడా కాదు, సమాజం వల్ల కాదు, రక్త సముద్రం వల్ల కాదు, బంధువుల వల్ల కాదు, అది ఎవరి వల్ల కాదు, దేవుడు పునరుద్ధాన శక్తి దాన్ని తన్నుకొని వెళ్లించబోతున్నాడు. రెండవదిగా సంవత్సరాల తరబడి ఇంకా నువ్వు మారు మనసు పొంది ఐగుప్తుల నుంచి విడిపించబడి ఇన్ని 10, 20, 30, 40, 50 సంవత్సరాలు అవుతుంది, అయినప్పటికీ కూడా నీ మీద నింద తొలగలేదు. ఈ రాత్రి దేవుడు నిందను తొలగించబోతున్నాడు. ఆ నింద వేసిన ముద్ర వేసిన రాయి గిల్గాలులోకి వచ్చి అలా ఉంటే ఖచ్చితంగా టప్ప అని మొత్తం జీవితాల్లో ఉన్న రాయులన్నీ కూడా తొలగించబడతాం, తరలించబడతాం. ప్రైజ్ లార్డ్. ఏం జరిగిందో చూడండి. దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు ఏ మాట చెప్పాడు వాళ్ళకి? మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు? వాగ్దాన దేశానికి. దాని పేరు ఏం చెప్పాడు వాళ్ళకి? పాలు తేనెలు. దేవుడు ఒక ఆశను కలగజేశాడు ఇశ్రాయేలు ప్రజలకి. పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను, వాగ్దాన దేశానికి తీసుకెళ్తానని చెప్పాడు. 45 సంవత్సరాలు అవుతున్నా వాగ్దాన దేశం రావట్లా. 45 సంవత్సరాలు అవుతున్నా పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి అలలేకపోతున్నారు. ఏంటయ్యా అంటే వాళ్ళ నింద అనేది తొలగించబడలేదు. ఎప్పుడైతే వారు గిల్గాలకు వచ్చారో ప్రియజనమా, ఐగుప్తు నింద వారి మీద నుంచి తొలగించబడింది. తొలగించబడిన తర్వాత ఏం జరిగిందో చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. ఇక నేను ముగిస్తున్నాను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని 14వ రోజున సాయంత్రం ఎరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించారు. ఎరికో మైదానంలో ఒక పండుగను ఆచరించారు. పస్కా పోయిన మరునాడు, ఆ పస్కా పండుగ అయిపోయిన తొలి రోజు వారు ఈ దేశపు పంటను తినిరి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈ దేశపు పంటను తినిరి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చదువుతాను. ఆ దినమందే వారు పొంగకయు వెచ్చబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమే వారు కనాను దేశపు పంటను తినిరి. వారు తిన్నారు. ఎప్పుడైతే నువ్వు గిల్గాలు అనుభవానికి వస్తావో, ఇదిగో ఈ నెల వస్తే ఈ నెల జరిగింది, వచ్చే నెల వస్తే వచ్చే నెల జరిగింది, వచ్చే సంవత్సరం వెళ్తే వచ్చే సంవత్సరం జరిగింది.
అందుకే దయచేసి ఈ మే మాసములోనే ఆ కార్యము జరగాలి, ఈ జూన్ మాసములోనే కార్యము జరగాలి. వస్తుంది జూన్, కార్యము జరగాలి. నువ్వు గిల్గాలకి ఈ నెలలోనే రావాలి, ఈ రోజే రావాలి, ఈ నెలలోనే నీ వాగ్దాన పంటను తినబోతున్నావు. చాలా మందికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, వందల వాగ్దానాలు, 1000 ఉన్నా, 2000 ఉన్నా, 10,000 ఉన్నా, 1,00,000 వాగ్దానాలు నీకున్నాయి, నాకు అనవసరం. కానీ నువ్వు గిల్గాలకు వచ్చిన రోజు ఆ కార్యం జరిగింది. వాళ్ళు గిల్గాలకి ఏ సంవత్సరం అయితే వచ్చారో ఆ సంవత్సరమే కనాను దేశపు పంటను తినిపించాడంట దేవుడు. నువ్వు ఎప్పుడు వస్తావు? ఆలస్యం చేస్తే వాగ్దానం కూడా ఆలస్యం అవుతుంది. ఆలస్యం లేకుండా గిల్గాలు అంటే అర్థం ఏంటంటే శరీరేచ్ఛలను కత్తిరించి పడేయటం. నేత్రాశ, జీవపడంబము, శరీరాశ, పాపాన్ని పురుకొల్పే కొన్ని కణాలు ప్రతి ఒక్క వ్యక్తిలో, స్త్రీలో, పురుషుల్లో ఉత్పత్తి కొన్ని వందల వేల కణాలు ఉత్పత్తి అవుతాయి. పాపాన్ని టెంప్టేషన్స్ రేపేటువంటి కణాలు స్త్రీలలో, పురుషుల్లో కొన్ని వేల లక్షల కణాలు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఆ ఉత్పత్తి చేసే ఆ కణాల బీజాన్ని గనక నువ్వు కత్తిరించి పడేయగలిగితే ఎన్ని వాగ్దానాలు అయితే దేవుడు చేశాడో అన్ని వాగ్దానాలు ఈ నెలలో నువ్వు ఖచ్చితంగా వరుస పెట్టి అసలు తేరుకోకుండానే ఇంకొకటి, నువ్వు తేరుకోకుండా ఇంకోటి అంటే నువ్వు ఆ షాక్ లో నుండి, ఆ అద్భుతం నుండి, ఆ కార్యం నుంచి తేరుకోకుండా ఇంకోటి వచ్చి నీ మీద పడిపోతుంది. నువ్వు కిల్లుగాల అనుభవానికి కుటుంబ వ్యాప్తమకి రాత్రి వచ్చినగాక నీ కుటుంబాలతో కలిసి రా. కుటుంబంతో కలిసిన కనాను దేశపు పంట వాగ్దాన ఫలం ఈ నెలలో నువ్వు అనుభవించబోతున్నావు. నేను ప్రవచిస్తున్నాను, దేవుడి ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నువ్వు చేయబోతున్నావు. సహోదరి, నీకే వాగ్దానాన్ని దేవుడు చేశాడు, నేను ఎలా ఉంచుతానని దేవుడు చెప్పాడు, ఏ పంటిస్తానని చెప్పాడు, ఏ భూభాగాన్ని ఇస్తానని చెప్పాడు, ఏ ఆత్మీయతని ఇస్తానని చెప్పాడు, ఏ ఇస్తానని చెప్పాడు నాకు తెలియదు. కానీ ఈ నెలలో నువ్వన్నీ అనుభవించాలి. వరుస పెట్టి అన్నిటిని పూజించాలి, అన్నిటిని కళ్ళ ముందు దేవుడు కనపరిచాలి. మనందరం ఈ రోజున గిలగాలకు రాకుండా సుత్త మొక్కుల్లా కూర్చుందువు గాక. అందరికీ అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి మరి? అందరం కుటుంబంతో కలిసి, బిడ్డలు, భర్త, భార్యలు మొత్తం అందరూ కలిసి గిలగాలకి రాత్రి అడుగు పెట్టాలి. ఎందుకంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి, మామూలు వాగ్దానాలా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మామూలు వాగ్దానాలు, పరిచయం చేస్తాను ఒకడికి, నువ్వు ప్రవక్త అవుతావని ఇంకోటికి, నువ్వు అభిషేకంతో నింపుతానని ఇంకోటికి, నీ పరలోక ధననిధిని తెరుస్తానని, ఇన్ని గొప్ప ప్రవచనాలు ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో, దర్శనాలు ఉన్నాయో, అవన్నీ నెరవేర్చుకోవడానికి కుటుంబ వ్యాప్తంగా గిలగాలలోకి వచ్చేసేయండి. ఇక వెనక తిరగొద్దు, వెను తిరగొద్దు, మొత్తం అందరూ నీ కుటుంబాన్ని పట్టుకొని గిలగాల అనుభవంలోకి రా. ఖచ్చితంగా దేవుడు అసలు జూన్ మాసం అంతా కూడా వాగ్దానాల పంట తింటా కూర్చోవాలి. మనం ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానం పంట, ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానం ఫలం. ఇక ఎన్ని ఏళ్ల నుండి చేసిన వాగ్దానాలు కూడా, మాటలు కూడా, ప్రవచనాలు కూడా జూన్ మాసం అంతా జరగబోతున్నాయి. నేను ఆత్మతో నింపబడి ప్రవచిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. గిల్గాలుకు వస్తే నిద్ర వేయబడిన, నింద వేయబడిన రాయి తొలగించబడుతుంది. ఆ రాయి తొలగించబడినటువంటి ఆ సంవత్సరమే, ఆ నెలే, ఆ వారమే వాగ్దాన ఫలమును తింటాం. సరే, రాయి దొర్లించిన తర్వాత ఏం జరిగింది? ఇక చెప్పరగా ముగిస్తున్నాను. రాయి దొర్లించిన తర్వాత ఏం జరిగింది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అన్నాడు. ఒకసారి ఆకాశం కెళ్ళి చూసి గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అనండి. ఒక దేవదూత రాయిని పొర్లించి ఏం చేస్తుందంట? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు చెప్తే నీ రాత్రి కార్యం జరిగి చెప్పాలి. రాయిని పొర్లించి మామూలుగా లేదు, దాని మీద ఎక్కి కూర్చుందంట. మరలా ఆ రాయి నీ జీవితంలోనికి రాకుండా, మరలా ఆ నింద నీ మీద పడకుండా,
మరలా ఆ శక్తి నువ్వు పొందుకోకుండా చేసే రాయి నీ మధ్యలోనికి రాకుండా ఆ రాయి మీద కూర్చుని కొద్ది గట్టిగా సపోర్ట్లు. మరలా నీ మధ్యలోనికి ఆ రాయి రాదు. నీకు దేవునికి మధ్యలో రాయి ఎన్నడూ కనపడదు. ఆ రాయి మీద పరలోకం నుంచి వచ్చిన తీర్థ అనగొట్టి పట్టుకుంటే దాని మీద కూర్చుంది. మరలా నిందలు నీ మీద పడవు, అవమానం నీ మీద పడదు. మరలా యేసు శక్తి, యేసు బలము, ఆయన కార్యాలు అనుభవించకుండా చేసే రాయి మరలా నీ జీవితంలో కనపడదు. కూర్చుంది తోట అది మళ్ళీ దేనికి మళ్ళీ పొరులి గాలికి వచ్చేద్దేమో, తుఫాన్లకు ఇట్లా ఒరిగిపోయి నీ మధ్యకు వచ్చేద్దాం అని చెప్పి దాని మీద ఎక్కి కూర్చుంది. ఈ రోజున గొప్పదైన పెద్దదైన ఎవ్వడి వల్ల దొర్లించడం ఎవ్వడి వల్ల కానీ ఆ రాయిని దేవుడే దొర్లించబోతున్నాడు. ముద్ర వేసేసి, అవమానం వేసేసి, నింద వేసేసిన ఆ నిందను దేవుడు గిల్గాడులో తొలగించబోతున్నాడు. తొలగించిన దేవుడు వాగ్దాన పంట తినేటట్టు చేయబోతున్నాడు. అంతేకాదు, తొలగించిన రాయి మరలా వస్తుందేమో అని పరలోకం నుంచి వచ్చిన దూతను ఆ రాయి మీద కూర్చునేటట్టుగా ప్రభు చేస్తున్నాడు. నీ జీవితంలో నేను ఒకటే చెప్తున్నాను, నేను దైవ ఆవేశంతో నింపబడి, ఇది ఉద్రేకపూర్వకమైన ఆవేశం కాదు, ఈ దైవ ఆవేశంతో నేను నింపబడి చెప్తున్నాను. ఈ రాత్రి దేవుడు దేన్ని దొర్లించాడో మరలా తిరిగి అది నీ జీవితంలోకి రాదు. ఎందుకంటారేమో ఆ రాయి మీద దూత కూర్చుంది. అది ఆ రాయి మరలా రాకుండా దూత గట్టిగా రాయిని పట్టేసుకుంది. దాన్ని నిలదొక్కి నేలకి అణిచి పట్టుకుంది. అసలు నువ్వు బతికినంత కాలం మరలా రాయిని నువ్వు చూడవు అని ప్రభు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీ కొరకే నిర్ణయించిన ప్రతిదీ కూడా నీ పట్ల ప్రభు చేయబోతున్నాడు. ఎంతమందికి వాక్యం అర్థమైంది? 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం. ఈ వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించి మీ వినికి ఆశీర్వదించిన దాకా